జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, అక్కా చెల్లులైనటువంటి త్రిదుర్గలతో ఈరోజు రాత్రికే నీ ఇంట మేము అడుగు పెట్టబోతున్నాం. ఇక నీ కష్టాలన్నీ కూడా కడతీర్చబోతున్నాను. ఈ దుర్గమ్మను నమ్మి త్రిదుర్గలమై నీ జీవితాన్ని మేము మంచి దారిలో నడిపిస్తాము. ఆఖరి వరకు విని అర్థం చేసుకో. ఇక ప్రశాంతంగా హాయిగా నిశ్చింతగా ఉండు. నీ జీవితాన్ని పూర్తిగా మేము మారుస్తాం కదా. భయపడకు, వెనకడుగు వేయకు. ఏదైనా సరే ఒక విషయం ఈ దుర్గమ్మ చెబుతుంది అంటే అది నీ క్షేమం కోరే కదా. నీ తల్లి నీ భవిష్యత్తును స్వర్ణమయం చేయాలని తప్పిస్తుంటే నువ్వు మాత్రం ఈ ప్రపంచ మాయలో పడి వినకుండా వెళ్ళిపోతే నష్టపోయేది నువ్వే కదా చెప్పు. కాబట్టి ఇది ఆఖరి వరకు నువ్వు శ్రద్ధగా విను. అప్పుడే నీకు తెలుస్తుంది నీ జీవితంలో జరగబోయే ఆ మహత్కార్యం ఏంటో, ఆ ముగ్గురు వ్యక్తుల వెనుక ఉన్న దివ్య సంకల్పం ఏంటో నీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. సరేనా? ఎందుకంటే ఈ దుర్గమ్మ మీద నమ్మకముంచి విను. త్రిదుర్గలతో నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను. ఈ అనంతమైన కాల ప్రవాహంలో నువ్వు ఒక చిన్న సముద్ర పల వంటి వాళ్ళవి. నా దృష్టిలో నువ్వు అనంతమైన జ్ఞానానికి నిధివి. నువ్వు అనుభవిస్తున్న ఈ కటిక దరిద్రం, నువ్వు ఎదుర్కొంటున్న పరాభవాలు, నీ కన్నీటి వెనుక ఉన్న ఆవేదన అన్నీ కూడా ఇక్కడ నా గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఏ కష్టమైనా సరే, ఏ దుఃఖమైనా శాశ్వతం కాదు. ఈరోజు ఇప్పుడు నీకు ఎదురయ్యే ఆ ముగ్గురు వ్యక్తుల సమూహం సామాన్యమైన మానవ మాతృలు కాదు. వారు నా సంకల్పానికి ప్రతిరూపాలు. నీ జీవితంలోని అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలే నీ భవిష్యత్తును వెలిగించే దివ్యజ్యోతులు. ఇక వారి ద్వారా నువ్వు వినే ఆ వార్త నీ అదృష్ట రేఖను మార్చేస్తుంది. ఆ వార్త విన్నప్పుడు నువ్వు పొందే ఆనందం ఈ భూమండలంలోని ఏ సంపదకు సాటిరాదు. అది నీ ఆత్మకు శాంతిని, నీ కుటుంబానికి వైభవాన్ని తెచ్చిపెడుతుంది. ఈ అఖండ సృష్టిలో ఏ సంఘటన కూడా యాదృచ్ఛికంగా సంభవించదు. ఒక చిన్న ఆకు కదిలినా, ఒక గాలి కెరటం వీచినా అది నా సంకల్పమని మర్చిపోవద్దు. నీ జీవితంలోకి త్రిదుర్గలం ప్రవేశించడం వెనుక ఒక గొప్ప యోగ రహస్యం దాగి ఉంది. వారు నీకు అత్యంత సన్నిహితులు కావచ్చు, లేదా నీ మార్గంలో ఎదురయ్యే అపరిచితులు కావచ్చు. కానీ వారు మాట్లాడే ప్రతి మాటలో ఒక నిగూఢమైన సందేశం ఉంది. ఆ సందేశాన్ని గ్రహించే విజ్ఞత నువ్వు అలవాటు చేసుకోవాలి. ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకో. దుర్గమ్మ నీ అంతరాత్మలో ఉంది. ఆ వ్యక్తులను నీ దరి చేరుస్తాను. వారిని చూసినప్పుడు ఆవేశపడకు, గంభీరమైన ఆలోచనలతో వ్యవహరించు. వారి ఆగమనం నీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది కాబోతుంది. భయపడకు. ఆధ్యాత్మిక పదంలో ప్రయాణించే సాధకుడికి ఇక్కడ శ్రద్ధ, ఓర్పు, సహనం పరమ ఔషధాలు. నువ్వు కోరుకుంటున్న మార్పు ఒక్క రాత్రిలో రాకపోవచ్చు, కానీ అది వచ్చే సమయం ఆసన్నమైనప్పుడు ఏ శక్తి అడ్డుకోలేదు, ఎవ్వరూ ఆపలేరు. నువ్వు ఇన్నాళ్లుగా ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావో, ఇక ఆ వార్తను ఆ ముగ్గురి సంభాషణల ద్వారానే నీకు అందజేస్తున్నాను. అది పూర్తిగా నీ దరిద్రాన్ని పాలద్రోలి నీ వంశానికి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. ఇది నువ్వు గత జన్మల్లో చేసిన అపారమైన పుణ్యఫలమే తప్ప మరొకటి కాదు. నమ్మకమే నీ ఆయుధం, సహనమే నీ మార్గం. ఇక్కడ నా ఆలయంలో అడుగుపెట్టిన ఏ బిడ్డ కూడా ఖాళీ చేతులతో వెళ్ళలేదు. నన్ను ఆశ్రయించిన ఏ బిడ్డ కూడా ఒట్టి చేతులతో పంపడం నా ఆనవాయితీ కాదు. కోరుకున్న ఫలితాన్ని త్వరలోనే నువ్వు అందుకుంటావు. గతాన్ని తలుచుకొని కన్నీరు మున్నీరుగా విలిపించడం వల్ల ఏ ప్రయోజనమూ లేదని తెలుసుకో. గడిచిన కాలం నీకు చేదు అనుభవాలను మిగిలిస్తే రానున్న కాలం నీకు అమృతం లాంటి వరాలనిస్తుంది. ఇక ఆ ముగ్గురు వ్యక్తులు నీతో సంభాషించేటప్పుడు నువ్వు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి మాటల్లోని అర్థాన్ని గ్రహించినప్పుడే నీకు భవిష్యత్తుపై ఒక స్పష్టమైన అవగాహన అనేది వస్తుంది. నా ఆలయంలో నిరంతరం వెలిగే ఆ జ్యోతి సాక్షిగా నేను చెబుతున్నాను. నీ కష్టాల సంఖ్యలు తెగిపోయే శుభగడియలు ఇవే. అధైర్యపడకు. నీ వెనుక నేనున్నాను. ఈ దుర్గమ్మనున్నాను కదా. భయమెందుకు? నువ్వు పడుతున్న ప్రతి శ్రమకి, ప్రతి కన్నీటి చుక్కి తగ్గ ప్రతిఫలాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా. పురాణ కాలం నుండి నేటి వరకు భగవంతుడు ఎప్పుడూ భక్తుడి ఆర్తిని గమనిస్తూనే ఉంటాడు. అవును, ధ్రువుడికి అచంచలమైన పదవిని, ప్రహ్లాదునికి ప్రాణరక్షణ కల్పించిన ఆ పరమాత్ముడే నేడు నీకు ఈ దుర్గ రూపంలో అండగా ఉన్నారు.
ఆ ముగ్గురు వ్యక్తులు చెప్పే వార్త నీ ఉద్యోగంలో ఉన్న అడ్డంకును తొలగించవచ్చు, లేదా కుటుంబంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం కావచ్చు. ఏది ఏమైనా సరే అది నీ భవిష్యత్తును అత్యున్నత శిఖరాలకు చేరుస్తుందని మాటిస్తున్నాను. ఈ దుర్గమ్మ మాట మీద నమ్మకముంచు. నా వాకు ఎప్పటికీ వ్యర్థం కాదు, అది సత్యమై తీరుతుంది. నువ్వు ఊహించిన విధంగా నీ జీవిత గమనం మారబోతుంది. ఆ మార్పుకి నువ్వు సాక్ష్యంగా ఉంటావు. మానవ జన్మ ఎంతో అదృష్టమైనది, కానీ నువ్వు అశాశ్వతమైన మాయాలోకంలో చిక్కుకొని అసలైన పరమార్థాన్ని కోల్పోతున్నా. నీ మనసును నిర్మలం చేసుకో. ఆ ముగ్గురిలో ఒకరు నీకు మేలు చేసి దివ్య మార్గాన్ని చూపితే మరొకరు నీలోని శక్తిని మేల్కొల్పుతారు. ఇక మూడవ వ్యక్తి నీకు ఆపదలో అండగా నిలిచే ధైర్యాన్ని ఇస్తారు. ఈ మూడు శక్తులు త్రిదుర్గలు కూడా నీ జీవితంలోకి ప్రవేశించినప్పుడే నువ్వు పరిపూర్ణ మానవుడు అవుతావు. నా దీవెనలు నీకు తోడుంటాయి. నీ ప్రతి అడుగులో నా ఉనికిని నువ్వు గమనిస్తావు. నువ్వు ఎప్పుడూ ఏకాకివి కాదు. నీ లోపల నేను చైతన్యమై ఉన్నాను. నన్ను నమ్మిన బిడ్డను నేను ఎప్పుడూ కూడా మధ్యలో వదిలివేయను. నువ్వు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, తీరని రుణబాధలు, మానసిక అలజడి అన్నీ మంచులా కరిగిపోయే రోజు ఇదే. ఆ వ్యక్తుల సమూహాన్ని చూసినప్పుడు నీ మనసులో ఒక రకమైన ప్రకంపన కలుగుతుంది. అది నా స్పర్శ మాత్రమే. ఆ సంకేతాన్ని గుర్తించి వినయంతో ఆ వార్తను స్వీకరించు. నువ్వు ఏదైతే కోల్పోయావని బాధపడుతున్నావో అన్నిటినీ రెట్టింపు చేసి నీకు ప్రసాదిస్తాను. ఇది ఈ దుర్గమ్మ మాట. నా బిడ్డలను ఎప్పుడూ కూడా నేను ఒంటరిని చేయను. మీ ఇల్లు మళ్ళీ సంతోషాలతో వెల్లివిరుస్తుంది. భక్తి అంటే కేవలం కళ్ళు మూసుకొని జపం చేయడం కాదమ్మా, భగవంతుని ఆజ్ఞను ఆచరణలో పెట్టడం. ఈ దుర్గ ఆజ్ఞని ఆచరణలో పెట్టడం. ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే అది నీ అదృష్టానికి నిదర్శనం. ఆ ముగ్గురు వ్యక్తులు చెప్పే వార్త నీ జీవిత దిశను మార్చి నీకు సమాజంలో గౌరవాన్ని తెస్తుంది. ఆలోచించకు. అమ్మ మాట మీద నమ్మకముంచు. నా వాక్కు ఎప్పుడూ కూడా అసాధ్యం కాదు. నిన్ను ఉన్నత స్థానంలో చూడడమే ఈ దుర్గమ్మకి కావాల్సిన గురుదక్షిణ. నువ్వు ఎదిగితేనే నాకు సంతోషం. నువ్వు గెలిస్తేనే నా లీలకు సార్థకత. నీ విజయం నీ చేతుల్లోనే ఉంది. దాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉండు. లోకమంతా నిన్ను వేలెత్తి చూపినా నీ అంతరాత్మ సాక్షిగా నువ్వు సత్య మార్గంలో ఉంటే నీ వెంట నేనుంటాను. నువ్వు చేసిన అజ్ఞాత పుణ్యకార్యాలే ఈరోజు నీకు రక్షణ కవచంలా ఉంటాయి. ఆ ముగ్గురి ద్వారా నీకు అందే ఆ వార్త నీ ఇంట వెలుగుల్ని నింపటమే కాదు, నీ చిరకాల మనశ్శాంతిని కూడా నీకు ప్రసాదిస్తుంది. నువ్వు ఎన్నాళ్లుగానో అనుభవిస్తున్న ఒంటరితనాన్ని ఈ వార్త దూరం చేస్తుంది. నీ జీవితం ఒక వికసించిన నందనవనంలో కాబోతుంది. భయపడకు, సంతోషంగా ఉండు. నువ్వు నా బిడ్డవి. నా కృపా కటాక్షాలు నీపై పుష్కలంగా ఉంటాయి. అహంకారాన్ని పూర్తిగా విడు. వినయంతో ప్రవర్తించు. ఆ వ్యక్తులు నీతో మాట్లాడేటప్పుడు నీలోని అణకువ వారిని, ఆ దైవాన్ని ప్రసన్నం చేసుకుంటుంది. నువ్వు పొందే ఆ వార్త నీ సంతానానికి, నీ రాబోయే తరాలకి గౌరవానికి శుభప్రదం కాబోతుంది. ఇది కేవలం సామాన్య మాట కాదు. ఈ దుర్గమ్మ నోటి నుండి వెలువడిన ఆశీర్వచనం. దీన్ని గుండెల్లో భద్రపరుచుకో. నీ భవిష్యత్తు బంగారమయం కానుంది. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఒక విజయవంతం కావాలి. నీ జీవితం లోకానికి ఒక మార్గదర్శి కావాలి. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సత్యమో, నీ కష్టాల తర్వాత సుఖం రావడం అంతకన్నా గొప్ప సత్యం. ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం చెప్పే రోజు ఇదే. ఆ ముగ్గురు వ్యక్తులు నా సంకల్పం, నా వాహనాలుగా నీ దగ్గరికి వస్తున్నారు. వారు నీ దరి చేరినప్పుడే నువ్వు ధన్యుడు అవుతావు. నీ జీవితం ఒక చరితార్థమైన కావ్యంలా మారుతుంది. ఏ విషయంలో కూడా అధైర్యపడకు. నీకు నేనున్నాను. నీ కష్టాలని నా పాదాల చెంత వదిలే. నా కృపతో నీ భారం కరిగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్న వారికి అసూయ, ద్వేషం వంటి అవలక్షణాలు ఉండకూడదు. నువ్వు ఎదుటివారి మేలు కోరితే నీ మేలు నేను చూసుకుంటాను. ఆ ముగ్గురి సమూహంలో ఉండే ఆ వార్త నీకు ఒక పెద్ద బాధ్యతను, దానితో పాటు అఖండమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దాన్ని స్వీకరించడానికి నీ హృదయాన్ని విశాలం చేసుకో. దుర్గమ్మ నీకు ఇచ్చే గొప్ప వరం ఇదే. అపనమ్మకాన్ని ఎప్పుడూ కూడా చోటివ్వకు. నువ్వు ఎందరికో ఆదర్శంగా నిలవబోతున్నా. నీ ఉదారతే నీకు రక్షణగా నిలుస్తుంది. ఎందుకంటే నా పాదాల చెంత చేరిన నీ ప్రతి కన్నీటి బొట్టు, నా భక్తుడి ప్రతి కన్నీటి బొట్టు కూడా నా దగ్గర ఉంది. అలా కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి బిడ్డకి, ప్రతి భక్తుడికి నా లీలలు అనుభవంలోకి వస్తాయి.
నీకు ఈరోజు ఈ సందేశం రూపంలో నా లీల ప్రత్యక్షం కాబోతుంది. ఆ ముగ్గురు వ్యక్తులు నీకు ఇచ్చే సమాచారం నీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఆ పునాది మీద నువ్వు నిర్మించుకునే భవిష్యత్తు చెక్కు చెదరకుండా ఉంటుంది. దుర్గమ్మ నామస్మరణ నీకు రక్షణ కవచం. నీ ప్రతి కార్యంలో నా ఉనికిని చాటు. నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఫలితం గురించి ఆందోళన పడకు. త్రిదుర్గల రూపంలో ద్వారా వచ్చే వార్త నీకు కర్తవ్య బోధ చేస్తుంది. ఆ కర్తవ్యాన్ని నువ్వు చిత్తశుద్ధితో నిర్వహిస్తే ఈ ప్రపంచమే నీ విజయగాథను కీర్తిస్తుంది. నా రక్షణ నీకు కవచమై అడుగడుగునా నిన్ను కాపాడుతుంది. నీ కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది. ధర్మమే నిన్ను నడిపిస్తుంది. సత్యమే నీకు తోడుగా నిలుస్తుంది. సంపద అనే నది ప్రవాహం లాంటిది. అది ఎప్పుడూ ఒకే చోట నిలకడగా ఉండదు. కానీ నువ్వు సంపాదించుకున్న పుణ్యం మాత్రం నీడలా నీతోనే ఉండిపోతుంది. భయపడకు. ఆ ముగ్గురు వ్యక్తులు నీకు అందించే వార్త ద్వారా నువ్వు గొప్ప సంపదని పొందుతావు. కానీ దాన్ని ధర్మబద్ధంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఉపయోగించు. అప్పుడే నువ్వు నా నిజమైన బిడ్డవు అనిపించుకుంటావు. నీ మంచితనమే నీకు శ్రీరామరక్షగా మారుతుంది. నువ్వు ఇచ్చే ప్రతి దానం నీకు 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. ఎంతోమంది సిద్ధులు, మహర్షులు లోక కళ్యాణం కోసం భూమిపై అవతరిస్తారు. నేడు నీ చుట్టూ ఉన్న సామాన్య వ్యక్తుల్లో కూడా అలాంటి దైవత్వం దాగి ఉండొచ్చు. ఆ ముగ్గురిని కేవలం సామాన్యులుగా చూడకు. వారిలోని చైతన్యాన్ని దర్శించు. వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ జీవన ప్రయాణానికి దిశానిర్దేశనం చేసి దివ్యమంత్రం వంటిది. వారిని గౌరవించు. అప్పుడే నీకు నా పరిపూర్ణ అనుగ్రహం అనేది లభిస్తుంది. వారి ద్వారా నేను నీకు సందేశాన్ని పంపుతున్నాను. నువ్వు పడుతున్నట్లు కఠిన శ్రమ, నువ్వు అనుభవిస్తున్న ఒంటరితనం అన్నీ నాకు తెలుసు. నువ్వు పడే వేదన నా పాదాల చెంతకు చేరింది. అందుకే నీకు తోడుగా నేను ఆ ముగ్గురు వ్యక్తులను పంపుతున్నాను. వారి ద్వారా అందే ఆ వార్త విన్న మరుక్షణమే నువ్వు అన్ని భయాల నుండి, సందేహాల నుండి విముక్తుడు అవుతావు. నువ్వు కొత్త శక్తి అనేది నీకు లభిస్తుంది. నా పూర్తి ఆశీస్సులు నీపై పుష్కలంగా ఉంటాయి. ఇక నీ ఇల్లు సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది. ధైర్యంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ సందేశం మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.